హాయ్ ఎక్కడికొచ్చారనుకుంటున్నారా? నేను డీమార్ట్‌కి వచ్చాను. ఎందుకంటే అది మా ఆఫీస్ దగ్గరే ఉంటది కాబట్టి కొంచెం బై వాక్ బస్సు ఫస్ట్ అక్కడ దిగిపోయి డీమార్ట్‌లోకి వెళ్ళిపోయా హీటర్ తీసుకుందామని. హీటర్ చూసేసరికి బజాజ్ వాళ్ళ కంపెనీది ఉండే ప్లస్ 429కి ఆఫర్‌లో ఉండే బావుంది ఇదేందో అనేసి ఇక ఒక హీటర్ అయితే తీసుకుందాం అనేసి మంచిగా ఆ హీటర్‌ని తిప్పి, తిప్పి, తిప్పి వారంటీ ఉందా? అదుందా? ఇదుందా? అని ఆమెను 100 క్వెషన్స్ ఏసి ఇగ హీటర్ అయితే తీసేసుకున్న డీమార్ట్‌లో. తీసుకున్న తర్వాత మళ్ళీ పక్కన అనిపిచ్చింది హీటర్ అయితే బావుంది. తీరా చూసేసరికి ఇక్కడ వచ్చేసి ఐరన్ బాక్స్ కూడా ఉండే బజాజ్ వాళ్ళదే. ఐరన్ బాక్స్ కూడా ఎట్లనో ఇంట్లో ఖరాబయింది కదా! ఐరన్ బాక్స్ కూడా తీసేసుకుందామని ఐరన్ బాక్స్ పట్టుకున్నా ఇంకా. ఇగ దాన్ని కూడా తిప్పి, తిప్పి, తిప్పి దీన్ని ఎంత వారంటీ ఉంది అది ఇది అనేసి ఆమెని క్వెషన్స్ అడిగి ఇగ వారంటీ బాక్స్ కూడా అయితే తీసేసుకున్నాను. ఇక తర్వాత వచ్చేసరికి ఇది లాస్ట్ టైం మేము డీమార్ట్‌కి షాపింగ్‌కి వెళ్ళినప్పుడు ఇది చూసామన్నమాట. బట్ అదేమైందంటే జస్ట్ ఇట్లా బాక్స్‌లో ఉంటది ఇది. కానీ మేము వెళ్ళినప్పుడు అది బాక్స్‌లో లేకుండే. జస్ట్ ఆ పువ్వు ఒకటి పైన షెల్ఫ్‌లో ఉండే. మేము చాలా ట్రై చేసాం అక్కడ అది తీసుకుందామని. బట్ అందులో వర్క్ చేసే వాళ్ళకి అది ఎక్కడుంటదో కూడా తెలియదు. నాకనిపించింది. ఎందుకంటే నేను ఈరోజు చూసినప్పుడు అది కింద బాక్స్‌లకి దుమ్ము పట్టిపోయింది. మేము ఈ మంత్‌లోనే వెళ్ళాం కాబట్టి ఆబ్వియస్‌లీ అది అప్పటినుంచి అక్కడే ఉండుండొచ్చు. ఇక పువ్వయితే తీసేసుకున్నాము. ఇది డబల్ డబల్ అదే రిపీట్ అయ్యిందనేసి అనుకున్నాను గానీ, చాలా బాగున్నాయండి. మ్యాక్సిమం ఏమంటారు డీమార్ట్‌లో షాపింగ్ చేసుకోవడానికి బెస్ట్ ఉంటది. ప్లస్ మనం నార్మల్ స్టోర్స్‌కెళ్ళి కొనేంత టైం ఉండదు కాబట్టి, ఏదైతే కన్వీనియంట్‌గా ఉంటదో మనం అక్కడికి అడ్జస్ట్ అయిపోవాలి కాబట్టి, ఇంకా అది నా ఆఫీస్‌కి దగ్గరుంది కాబట్టి అక్కడే తీసేసుకున్నాననమాట.